రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ప్రశ్నిస్తే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, నువ్వు చైనా ఏజెంట్ అంటారు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, నువ్వు హిందూ ద్రోహి అంటారు, నీవు దేశద్రోహి అంటారు. కానీ ఇలా అనేవారికి మేము చెప్పదలుచుకున్నాం, మేం భరతమాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములము అని చెప్పదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఇక్కడ మనం గట్టిగా నినాదాలు ఇవ్వాలి. మీరే కాదు దేశభక్తులు, మేమే దేశభక్తులం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన దేశభక్తులు? అందువల్ల భారత రాజ్యాంగం ఆ రోజు చెప్పింది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. సో ఇవాళ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా చెప్తున్నాం. గాంధీ మహాత్మునికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించాక జడ్జి అడుగుతాడు, నీవు విడుదలయ్యాక ఏమి చేస్తావంటే, మళ్ళీ ఇలాగే దేశ స్వాతంత్రం కొరకు రాస్తాను, జైల్లో వేసుకో అని చెప్పాడు. అందువల్ల అంబేద్కర్ అంటాడు, అయ్యా మనం కష్టపడి ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, కానీ ఈ రాజ్యాంగం కనుక ప్రజల ఆకాంక్షల్ని తీర్చలేకపోతే ఈ రాజ్యాంగాన్ని ప్రజలే చెరిపి వేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఇవాళ మేము రాజ్యాంగాన్ని కాపాడటానికి వచ్చాం, మీరు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు. అందువల్ల జై సంవిధాన్ అనే నినాదం వెనకాల ఉన్న ఇతివృత్తం అది. ఫైనల్ గా ఒక్క విషయం ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ప్రారంభమైన ఈ ఆవేశం ఇవాళ స్ట్రీట్ ఫైట్ గా రూపాంతరం చెందింది. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా యాంగర్ మాత్రమే సరిపోదు, అది స్ట్రీట్ ఫైట్ పోరాటంగా సాగాలి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే నినాదం, బతకాలంటే చావడం నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి.